క్రమంగా పబ్లిసిటీ పెరిగిపోయేటప్పటికీ దారి తప్పిపోయింది అఘోరి. వాస్తవంగా అఘోరాలు ఉంటారు కానీ అఘోరీలు కనబడలేదు. సరే తనే అఘోరి అంది. మనకి భక్తిలో రెండవ వెర్షన్ కూడా ఉంటుంది కాబట్టి పోతే పోయేదే ఉంది, ఎవరికైనా దండం పెడితే అనేటటువంటిది జనాలు దండం పెట్టడం ప్రారంభించేటప్పటికి కాస్త సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయిందేమో సైకలాజికల్గా. ఆమె తను ఏమంది, తను మనం ఏ సన్యాసి అయినా వాళ్ళ యొక్క విధానం ఏముంటుంది, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాది అరిషడ్వర్గాల్ని జయించి దేవుడికి అంకితం. అఘోరీలంటే ఆ దేవుడి కోసమే పనిచేయడు, ఆ దేవుడి గురించినే ఉండాలి. మిగతాది ఏదొచ్చినా ప్రాపంచిక అంశాలు అదనక ఆ భగవంతుడిచ్చిన వరంగా ఫీల్ అవ్వాలి, కానీ మనం వెళ్ళి ఆ ప్రాపంచిక అంశాల్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఆమె కారు, ఫోను, సిస్టము ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు చివరికి ఏకంగా ప్రచారం కోసమని పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందుకెళ్ళి నేల మీద బైఠాయించిందంట. పవన్ కళ్యాణ్ నేను చూడాల్సిందే, వచ్చేదాకా కదలను అని చెప్పేసి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. వాస్తవంగా అంత అవసరమేముంది, ఆమెను ఎవరు మరి గైడ్ చేశారో అటు పక్కకి తెలియదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటిది. ఆమె అక్కడ బైఠాయించాల్సినటువంటి అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ని కోసం కలవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటే ఆయన వచ్చి కలుస్తారు. పవన్ కళ్యాణ్ నేను చూడాలి అని చెప్పడం ఏంటి? తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, అప్పుడు కలుద్దాం అనుకుంటున్నానంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తీసుకోవచ్చు. అంతేగాని రోడ్డెక్కి ఆందోళన చేయడం వల్ల అసలు హిందూ ధర్మానికి ఏంటి ఉపయోగం? పవన్ కళ్యాణ్ని కలవాలన్నటువంటి దానికోసం రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ పరువు తీయాల్సినటువంటి అవసరం ఏంటి? సరే పరువు పోయేదేం లేదు ఆయనకి, కానీ అఘోరి పరువు పోయింది. అఘోరి తను ప్రచార యావతో ఉన్నది తప్పించి బాధ్యతాయుతంగా లేదు అన్నటువంటి విషయం బయటపడిపోయింది.